హలో హాయ్ ఫ్రెండ్స్, శ్రీవాణి కిచెన్కి స్వాగతం. ఈ వీడియో చూస్తున్న అందరికీ ధన్యవాదాలండి. ఈరోజైతే పప్పు చెక్కలు చేస్తున్నామండి. ఈ పప్పు చెక్కల కోసం ముందుగా 1 కేజీ బియ్యపిండిని జల్లించుకుందామండి. కేజీ బియ్యపిండికి 1/2 కేజీ పప్పు చెక్కలు వేస్తున్నాను. ఇందులో ఇలా జల్లించుకున్న తర్వాత ఒక 200 గ్రాములు నువ్వులు, కొంచెం కరివేపాకు కడుక్కొని ఇలా తుంచి వేసుకోవాలండి. తర్వాత పప్పు నానబెట్టుకున్నానండి. 1/2 కేజీ పప్పు. ఇలా పప్పు చెక్కలు చేయండి, చాలా బాగుంటాయి. ఇలా మొత్తాన్ని వేసుకొని ఉప్పు వేసుకోవాలండి సరిపడినంత. తర్వాత కారం, సరిపడినంత కారం వేసుకొని ఒక 2 ఎల్లిగడ్డలు, జీలకర్ర 2 ఇలా కచ్చా పచ్చాగా దంచుకొని దీనిని కూడా వేసుకోవాలండి. వేసుకొని అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నీళ్లు పోసుకుంటూ ముద్దలా చేసుకోవాలండి. పిల్లలకి స్నాక్లా చాలా బాగుంటుంది. ఇలా చేసి పెట్టండి. ఒక డబ్బాలో నిల్వ ఉంచుకుంటే వారం రోజులైనా 10 రోజులైనా నిల్వ ఉంటాయండి. తెలంగాణలో ఇవి చాలా బాగా చేస్తారు. ఇలా మొత్తాన్ని కలుపుకున్న తర్వాత చూడండి, దీన్నంతా ఒక పక్కన పెట్టుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలండి. మీకు ఎంతైతే సైజు సరిపోతుందో అంత చేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తాన్ని ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత ఒక ప్రెస్ తీసుకొని దానికి ఒక కవరు ఇలా తయారు చేసుకోవాలండి. తర్వాత ప్రెస్లో పెట్టి ఒత్తుకుంటే ఇలా వస్తాయండి. ఇప్పుడు దీనిని ఒక టవల్ మీద వేసుకోవాలి. అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఇలా చేసుకొని ఒక టవల్ మీద వేసుకోవాలి. తర్వాత ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలండి. ఇలా వేడి చేసుకున్న తర్వాత నూనె వేడైంది అనిపించిన తర్వాత అప్పాలు, మనకు నూనె తక్కువ తీసుకుంటే తక్కువ, ఎక్కువ తీసుకుంటే ఎక్కువ అప్పాలు వేసుకోవచ్చండి. ఇలా నేనైతే అక్కడ 3 వేస్తున్నాను. ఇప్పుడు ఇలా వేసుకొని టర్న్ చేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ ఒక 3 వేద్దామండి. ఇలా వేసుకొని నూనె అయితే చాలా బాగా కాగిందండి. ఇలా వేసుకొని మళ్ళీ కాల్చుకోవాలి. ఇవి బాగా పల్సగా రావండి, పప్పు ఉంటుంది కాబట్టి కొంచెం మందంగానే ఉంటాయి. కొంచెం ఎక్కువసేపే కాల్చుకుంటే కరకరలాడతాయండి. ఇలా మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉన్నాయో ఒక చిన్న కామెంట్ పెట్టండి. చాలా బాగా వస్తాయి.